తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి వ్యవహార శైలిపై మహిళా నేతలు ఆగ్రహంతో ఉన్నారు. తెలంగాణ కాంగ్రెస్ లో మహిళలకు మహిళే శత్రువుగా మారారన్న ప్రచారం జరుగుతుంది. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావుతో దీపదాస్ మున్షికి విభేదాలు రచ్చకెక్కినట్లు తెలుస్తోంది. మహిళా నేతలకు దీపదాస్ న్యాయం చేయడం లేదన్న సునీతారావు మండిపడుతున్నారు. నామినేటెడ్ పదవుల్లో మహిళలకు అన్యాయం జరిగిందన్నారు. తెలంగాణ కాంగ్రెస్ లో రాహుల్ గాంధీ నారీ న్యాయం ఏమైందని సునీతారావు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి వ్యవహార శైలిపై మహిళా నేతలు ఆగ్రహంతో ఉన్నారు. తెలంగాణ కాంగ్రెస్ లో మహిళలకు మహిళే శత్రువుగా మారారన్న ప్రచారం జరుగుతుంది. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావుతో దీపదాస్ మున్షికి విభేదాలు రచ్చకెక్కినట్లు తెలుస్తోంది. మహిళా నేతలకు దీపదాస్ న్యాయం చేయడం లేదన్న సునీతారావు మండిపడుతున్నారు. నామినేటెడ్ పదవుల్లో మహిళలకు అన్యాయం జరిగిందన్నారు. తెలంగాణ కాంగ్రెస్ లో రాహుల్ గాంధీ నారీ న్యాయం ఏమైందని సునీతారావు ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, ఈ రోజు కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సునీతారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో జెండా మోసిన వారికి న్యాయం జరగట్లేదంటూ కూడా ఆమె బాధితానికి గురైన పరిస్థితి కనిపిస్తుంది. అయితే రాహుల్ గాంధీ అమలు చేస్తున్నటువంటి నారీ న్యాయం తెలంగాణలో అమలు కావట్లేదని కూడా ఆమె వాపోయారు. ఇటు అసెంబ్లీ టికెట్లు వదులుకుంటే 5 కోట్లు ఇస్తామని కూడా గతంలో బీఆర్ఎస్ నేతలు తనకు ఆఫర్ చేసినప్పుడు కూడా తను వదులుకోలేని కూడా ఆమె స్పష్టం చేశారు. అయితే తనకు ఓడిపోయే గోసమాల సీటు తనకి ఇచ్చారని కూడా ఆమె ఆ చిట్చాట్ లో చెప్పడం జరిగింది. ఇటు తనకి బీజేపీ నుండి బీఆర్ఎస్ నుంచి టికెట్ ఇస్తామని ఆఫర్ ఇచ్చిన తనకి బీజేపీ మహిళా అధ్యక్షురాలుగా పదవిస్తానని కూడా తను పోలేదని కూడా మహిళా అధ్యక్షురాలు సునీతారావు స్పష్టం చేశారు. తను అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని కొందరు చూస్తున్నారని కూడా ఆమె చెప్పడం జరిగింది. ఇక కార్పొరేషన్ పదవుల్లో మహిళలకు కూడా అన్యాయం జరిగిందని కూడా ఆమె మొదటి నుంచి కూడా చెప్తున్నారు. ఇటు పురుషులకే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. మేజర్ గా ఎక్కువ రెడ్డి సామాజిక వర్గానికే ఇటు కార్పొరేషన్ చైర్మన్ కూడా ఎక్కువ అవకాశం ఇచ్చారు. మరి మహిళలకు 33% రిజర్వేషన్ అంటూనే మరొక వైపు కాంగ్రెస్ లో అమలు కావట్లేదంటూ కూడా ఆమె తమ ఆవేదన కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఇక మరోవైపు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి ఉన్నటువంటి దీపదాస్ మున్షి కూడా తమకు టైం ఇవ్వట్లేదని, తాము చేపట్టినటువంటి కార్యక్రమాలకు కూడా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి ఒక మహిళ ఉండి కూడా తమకు ప్రయారిటీ ఇవ్వడానికి కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇదే విషయాన్ని ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ దృష్టికి తీసుకెళ్లామని, ఏఐసిసి పెద్దను కలిసి కూడా తమ చెప్పడం జరిగిందని, తాము ఏ తప్పు చేయకుండా మరి ఎన్నికల్లో పోటీ చేయడం తమ తప్ప అంటూ కూడా ఆమె ఆవేదన వ్యక్తం జరిగింది. అయితే మహిళా కాంగ్రెస్ నడిపించడం అంత ఈజీ కాదని కూడా ఆమె స్పష్టం చేశారు. కానీ తెలంగాణ కాంగ్రెస్ మహిళలకు తగిన ప్రాధాన్యత ఇవ్వట్లేదని కూడా ఆమె మొదటి నుంచి కూడా వాపోతున్నారు. ఇటు మరోవైపు ఇటు ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అల్కలాంబ తెలంగాణకు వచ్చినప్పుడు కూడా ఈ విషయాలు కూడా ఆమె దృష్టికి తీసుకెళ్లామని కూడా చెప్పడం జరిగింది. అయితే కష్టపడేవాడికి కాంగ్రెస్ లో ఫలితం దక్కట్లేదు, మేజర్ గా మహిళలకు ప్రయారిటీ ఇవ్వట్లేదని కూడా ఆమె సునీతారావు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. అయితే పోతున్నప్పటికీ కూడా మరి తెలంగాణ కాంగ్రెస్ లో మహిళలకు ఇక్కడ ప్రాధాన్యత ఇవ్వడం లేదని కూడా ఆమె స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ఏఐసిసి ఇన్ఛార్జ్ గురుదీప్ సింగ్ సఫర్ కూడా తమ చెప్పారని, కానీ అన్ని పదవులను కూడా అర్హురాలుగా తను ఉన్నప్పుడు కూడా ఏ పదవి ఇచ్చినా కూడా తను చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని కూడా స్పష్టం చేశారు. కానీ ప్రజెంట్ ఉన్నటువంటి మహిళా అధ్యక్ష పోస్టులు కూడా కొంతమంది కావాలని తనను పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నారని కూడా ఆమె స్పష్టం చేశారు. మరి త్వరలో 33% మహిళా రిజర్వేషన్ల అమలు చేస్తామని కూడా ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, అదేవిధంగా సెంట్రల్ మహిళా అధ్యక్షురాలు ఇటు అల్కరంబ కూడా మాట ఇచ్చారని కూడా ఆమె స్పష్టం చేశారు. అయితే మొత్తానికైతే మాత్రం తెలంగాణ కాంగ్రెస్ లో మొదటి నుంచి కూడా కష్టించి పనిచేసే వాళ్ళకి మాత్రం ప్రాధాన్యత ఇవ్వట్లేదని కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మేజర్ గా తెలంగాణ కాంగ్రెస్ లో మహిళా సంబంధించిన నాయకులకు తెలంగాణ కాంగ్రెస్ లో ప్రాధాన్యత ఇవ్వట్లేదు, నిన్నాక మొన్న వచ్చిన వారికి ప్రయాణిస్తున్నారు. ఇటు అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా 12 టికెట్లు మాత్రమే ఇచ్చారని, ఇటు కార్పొరేషన్ చైర్మన్ లో కూడా దాదాపు 5-6 మాత్రమే కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చారు, కానీ ఎక్కడ కూడా రిజర్వేషన్లు అమలు కావట్లేదు అని కూడా ఆమె తన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే మేజర్ గా ఆమె ఒకటే చెప్పదలుచుకున్నారు, మరి తెలంగాణ కాంగ్రెస్ లో కష్టించి పనిచేసిన వారికి
మొదటి నుంచి కూడా జెండా మోసిన వారికి న్యాయం జరగట్లేదంటూ కూడా ఆమె భావోద్వేగానికి గురైన పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి మరి దీనిపై ఏఐసిసి నేతలు ఏం చెప్తారో చూడాలి. ఇటు తెలంగాణ కాంగ్రెస్ లో మాత్రం మరి మొదటి నుంచి కూడా మహిళా కార్యకర్తలకు గానీ కాంగ్రెస్ నేతలకు గానీ కొంచెం ప్రయారిటీ ఇవ్వట్లే అని కూడా ఇటు గాంధీ భవన్ వర్గాల్లో మాత్రం చర్చ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మరి గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మహిళలకు పెద్దపీట సీట్లు కేటాయించలేదు. మరి మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలు కూడా ఎక్కువగా పెద్దగా కూడా ప్రయారిటీ ఇవ్వట్లేదు. కాబట్టి మరి రానున్న ఇప్పటి వరకు జరిగినటువంటి 35 కార్పొరేషన్ చైర్మన్లకు మాత్రం దాదాపుగా కొంతమందికి అవకాశం ఇచ్చారు. అందులో కూడా మొదటి నుంచి ప్రయారిటీ అంటే మొదటి నుంచి పార్టీ కోసం కష్టించి పనిచేసిన వారికి మాత్రం ఇవ్వలేదని కూడా ఆమె తన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్కి వస్తే 17 పార్లమెంట్ స్థానాల నియోజకవర్గాల్లో కేవలం 3 సీట్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీ మహిళలకు కేటాయించింది. అందులో వరంగల్ నుంచి కడియం కావ్య పోటీ చేస్తే ఇటు మల్కాజ్గిరి నుంచి సునీత పోటీ చేశారు. ఇటు మరోవైపు ఇటు మల్కాజ్గిరి నుంచి ఆమె పోటీ చేయడం జరిగింది. ఇక ఆదిలాబాద్ నుంచి గిరిజన మహిళ కూడా పోటీ చేయడం జరిగింది. కాబట్టి మరి మిగతా స్థానాల్లో ప్రయారిటీ ఇవ్వలేదని కూడా ఆమె తన ఆవేదన కూడా వ్యక్తం చేశారు. ఇక మరోవైపు మొన్న రిలీజ్ చేసినటువంటి 35 కార్పొరేషన్ పదవులు రైట్ సతీష్, అంటే మహిళలకు పెద్దపీట వేస్తామని చెప్పిన కాంగ్రెస్ అంటే 35 కార్పొరేషన్లకు కేవలం 5 మాత్రమే కేటాయించింది. మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా 119 సీట్లలో కేవలం 12 సీట్లు మాత్రమే కేటాయించింది. అంటే దీన్ని ఓడిపోయే నియోజకవర్గం మాత్రం సీట్లు ఇస్తున్నారనే ఒక ఆరోపణ కూడా ఉంది. దీనిపై నేతలు స్పందించారా? దీనిపై మాత్రం ఇప్పటి వరకు కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతలు మాత్రం ఎవరు స్పందించలేదు. అయితే మొదటి నుంచి కూడా మహిళా అధ్యక్షురాలుగా ఉన్నటువంటి సునీతారావు మాత్రం అందరినీ కలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. తమకు కూడా ప్రయారిటీ ఇవ్వాలి, గెలిస్తే సీట్లు ఇవ్వాలని కూడా ఆమె మొదటి నుంచి కూడా డిమాండ్ చేశారు. అయినప్పుడు కూడా ఆమెకు గోసమాల్ టికెట్ అనౌన్స్ చేశారు అసెంబ్లీ ఎన్నికల్లో. కాబట్టి ఆమె ఓడిపోయిన సీట్ ఇచ్చారని కూడా అప్పటి నుంచి కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మరి పార్టీలో తనపై సముచిత స్థానం ఇస్తారా అనేపై కూడా ఆమె గత కొంతకాలం కూడా వెయిట్ చేస్తుంది. మరి ప్రజెంట్ ఆమె కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఉన్నారు, రాష్ట్ర మహిళా అధ్యక్షులు ఉన్నారు. అయినప్పుడు కూడా తనకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు. మరి మొన్న ఇచ్చినటువంటి 35 కార్పొరేషన్ పదవులు కూడా చాలా వరకు కూడా పురుషులకి ఎక్కువగా కార్పొరేషన్ చైర్మన్లుగా అవకాశం ఇచ్చారు. మరి అందులో మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వట్లేదని కూడా ఆమె మొదటి నుంచి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి మరి రాబోయే రోజుల్లో మరి మహిళలకు ప్రయారిటీ ఇవ్వాలని కూడా ఆమె తన ఆవేదనలో కూడా వ్యక్తం చేశారు. కాబట్టి మరి దీనిపై మరి రాష్ట్ర కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. మరి మొదటి నుంచి కూడా పురుషుల ఆధిపత్యం కొనసాగుతుందని కూడా ఒక టాక్ ఉంది కాంగ్రెస్ లో. కాబట్టి మరి దీనిపై మరి కాంగ్రెస్ సంబంధించిన రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఇప్పటి వరకు రాష్ట్ర ఇన్ఛార్జ్ అయినటువంటి దీపదాస్ మున్సి అయితే స్పందించలేదు. మరి ఇదే విషయంపై కూడా ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ దృష్టి కూడా తీసుకెళ్లారు. మరోవైపు ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు అల్కనంబ దృష్టి కూడా తమ తీసుకెళ్లామని, అయినప్పుడు కూడా తమకు న్యాయం జరగట్లేదు. మరి త్వరలోనే 33% మహిళా రిజర్వేషన్లు మరి కాంగ్రెస్ పార్టీలో అమలు చేయాలని కూడా ప్రధానంగా ఇటు కాంగ్రెస్ లో ఉన్నటువంటి మహిళా నేతలు అయితే ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మరి దీనిపై కాంగ్రెస్ సంబంధించి సీనియర్ నేతలు కానీ మరి గాంధీ భవన్ వర్గాల్లో ప్రజెంట్ అయితే చర్చ నడుస్తుంది. మరి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో జెండా మోసిన వారికి న్యాయం జరగట్లే అని కూడా చాలా మంది ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలుగా చూసుకున్నా గానీ ఇటు పార్లమెంట్ ఎన్నికలు చూసుకుంటే గానీ ఇతర పార్టీ నుంచి కాంగ్రెస్ కు వచ్చిన వారికి ప్రయాణిస్తున్నారు తప్ప మరి మొదటి నుంచి కూడా గత 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ కండ మోసిన వాళ్ళు కానీ జెండా మోసిన వాళ్ళు కానీ మరి మొదటి నుంచి కాంగ్రెస్ లో కంటిన్యూ అవుతున్న వారికి సంస్థ స్థానం కల్పించట్లేదు. మరి సామాజిక సమీకరణలో భాగంగా ప్రయారిటీ ఇవ్వట్లేదు. ఎక్కువగా రెడ్డి సామాజిక వర్గానికే ప్రయారిటీ ఇస్తానని కూడా మొదటి నుంచి కూడా ఒక వ్యతిరేకత ఉంది. కాబట్టి మరి దీనిపై ఏఐసిసి నేతలు ఏం ఆలోచిస్తారు చూడాలి. మరి ప్రజెంట్ అయితే మాత్రం తెలంగాణ కాంగ్రెస్ లో మాత్రం ఇటు మహిళలకు సముచిత స్థానం కల్పించాలని కూడా ప్రధానంగా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు తన ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరి దీని రైట్ థ్యాంక్ యూ సతీష్.